మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం ఆధారంగా ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఈస్టర్ అంటే దాని అర్థాన్ని ఈస్టర్ గురించి బైబిల్లో రాయలేదు, కానీ ఈస్టర్ అంటే దాటుట అని. ఈ పదమునకు అర్థం దాటుట అని. ఇది జర్మన్ పదం. తెలుగు బైబిల్లో ఈస్టర్ అనే మాట లేదు, కానీ కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీష్ బైబిల్లో దాటుట అనేటువంటి మాట, ఇంగ్లీష్లో ప్యాస్ ఓవర్ అనే మాట మనం చూస్తాం. అపోస్తుల కార్యం 12:4లో మనం చదువుకున్నాం. అలాగే దేవుని యొక్క పునరుత్థాన బలాన్ని, సర్వమానవాళికి దేవుడు చేసినటువంటి పునరుత్థాన బలం గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఈ లోకంలో అన్ని బలాల కంటే మరణ బలం గొప్పదని, ఆ మరణ బలాన్ని, అపవాది యొక్క మరణ బలమును మించినది క్రీస్తు పునరుత్థాన బలమని, తాను అత్యంత ఎక్కువగా ప్రేమించినటువంటి మానవుణ్ణి మరణ బలం నుండి విడిపించుట కొరకు, మరియు ఈ పునరుత్థాన బలం ఎంత గొప్పదో దీనిని అక్షరాల చేసి చూపించడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ సమయంలో మనము పునరుత్థానం క్రైస్తవుల యొక్క అతిశయం, దీన్ని కూడా ధ్యానం చేసుకున్నాం పొద్దున కదా. పునరుత్థానం క్రైస్తవుల యొక్క అతిశయం. క్రైస్తవుడు అతిశయపడుతూ ఉన్నాడంటే, గర్వపడుతూ ఉన్నాడంటే, క్రైస్తవుడు ఒక గురి నిరీక్షణ కలిగి ఉన్నాడంటే అది కేవలం రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క పునరుత్థాన బలాన్ని చూసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మరలా అంత్యదినమున నేను లేపుతానని ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి క్రీస్తు నందున్న వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నటికీ చనిపోరని దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని బట్టే క్రైస్తవులు అతిశయిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ఉన్నారు. ఇది సర్వలోకానికి, సర్వమానవాళికి ఒక రక్షణ కార్యం అని మనము గ్రహించాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాం. ఈ సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి మాట, ప్రతి మానవునికి అనుగ్రహించబడిన పునరుత్థానం అనే మాటను 2-3 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ పునరుత్థానము ప్రతి మానవునికి అనుగ్రహించబడినది, ప్రతి మానవునికి అనుగ్రహించబడినది. అయితే పునరుత్థానులైన మానవులు ఎవరు ఎక్కడకు వెళ్తారు అనేది ప్రశ్న. పునరుత్థానులైన మానవులు ఎవరు ఎక్కడికి వెళ్తారు అనేది ప్రశ్న. క్రీస్తునందు విశ్వాసం ఉంచి పునరుత్థానులైన మానవులు దేవుని యొద్దకు, క్రీస్తును నమ్మక పునరుత్థానులైనటువంటి మానవులు తీర్పుకు మరియు నరకమునకు వెళ్తారని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. చూడండి ఈ మాట 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివితే, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
పరిశుద్ధ లేఖనము మనం చూసినట్లయితే దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదరు అని దేవుని వాక్యము మనము చదువుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఇది క్రైస్తవుల యొక్క విశ్వాసం, క్రీస్తును అంగీకరించినటువంటి వారి యొక్క విశ్వాసం. ప్రభునందు విశ్వాసం ఇచ్చినటువంటి వారు చిరంజీవులు, నిత్య జీవము కలిగిన వారు. చిరంజీవులు అంటే నిత్య జీవము కలిగినటువంటి వారు అని మనం గ్రహించాలి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనంలో దేవుని వాక్యాన్ని మనం చదివితే అక్కడ దేవుడు తన వాక్యం ద్వారా యెషయా ప్రవక్త ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి మాటను చూడండి. 19వ వచనం, 26:19వ వచనం. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి, నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయునని ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు నందున్నవారు, క్రీస్తును విశ్వసించినటువంటి వారు చనిపోయిన గాని, భూమిలో పూడ్చిపెట్టబడిన గాని, భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయునని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఆయన ఈ లోకానికి రాకముందే ప్రవచనాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నట్లుగా ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాలు మనం చూసినప్పుడు ప్రతి మనుష్యుడు కూడా ఏమవుతారంట? లేపబడతారు. సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసినటువంటి వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసినటువంటి వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు అని దేవుడు తన వాక్యంలో ఇక్కడ మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత రెండవది మనం చూసినట్లయితే యేసు దేవుని కుమారుడుగా పునరుత్థానం వల్ల నిరూపించబడెను అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ పునరుత్థానం ద్వారా యేసుక్రీస్తు నిజమైన దేవుని కుమారుడుగా ఆయన నిరూపించబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. పునరుత్థానము వలన యేసు దేవుని కుమారుడుగా రుజువు చేయబడినది మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యము మనం చూస్తాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో ఆయన నిరూపించబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే పాత నిబంధనలో పునరుత్థాన రుజువులు అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు, ఆయన మానవాళి కొరకు చనిపోకముందు, ఆయన తిరిగి లేవకముందు, అసలు ఆయన ఈ లోకానికి రాకముందే ఆయన గురించి చెప్పినటువంటి ప్రవచనాలు మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వము జరిగినటువంటి ఆ ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పించినటువంటి ప్రవచనాలు మనం చూద్దాం. ప్రియులారా, పాత నిబంధనలో పునరుత్థానమును గురించినటువంటి రుజువులు మనం చూడవచ్చు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 18వ వచనంలో
దేవుని వాక్యాన్ని మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలన నైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రాహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన యొక్క కుమారుని అర్పించి, తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందాను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతులను విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, సంతోషముతో ఎవడు ఆ వాగ్దానములను సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పెనో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ఇది ప్రవచనం. ముందుగానే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేపబడతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆదికాండము 22వ అధ్యాయం 13వ వచనములో దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాడు. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడునని దేవుడు తన వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అబ్రహాము అర్పించినటువంటి గొర్రెపిల్ల ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఇస్సాకు చనిపోవాలి, బలి అడిగినాడు దేవుడు. ఇస్సాకును నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా అర్పించమన్నాడు. అయితే అబ్రహాము వెనుక తెలియలేదు, అర్పించటానికి వెళ్ళినాడు, అర్పిస్తూ ఉన్నాడు. ఇంకా ఆ సమయంలో ఆగమన్నాడు. ఆ యొక్క తండ్రి ఆవేదనను తెలుసుకున్నటువంటి దేవుడు తండ్రి దుఃఖంలో పడకుండానట్లు, వారిరువురు సంతోషపడినట్లు తన కుమారుడైన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సారూప్యాన్ని చూపిస్తూ ఆయన గొర్రెపిల్లగా సర్వమానవాళి కొరకు మరణించబోతూ ఉన్నాడు. ఏసేపు కుమారుగా గొర్రెపిల్ల అర్పించబడింది. అలాగే సర్వలోకానికి పాప పరిహారంగా యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్లగా అర్పించబడతాడని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రవచనాన్ని. సో అది నెరవేర్పుగానే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి కొరకు ఆయన గొర్రెపిల్లగా తన్ను తాను బలిగా అర్పించుకొని, ఇప్పుడు మట్టలాదివారం చేస్తాం కదా, అందరము ఏం చేస్తాం? మట్టలు పట్టుకొని యేసుక్రీస్తు ప్రభు ఆ సమయంలో గాడిద పిల్ల మీద కూర్చొని, గాడిద పిల్ల మీద కూర్చొని ఈయన ఏం చేసినాడంటే అక్కడ తన్ను తాను బలి పశువుగా సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన తన్ను తాను సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది సర్వమాని వాళ్ళని పాపముల నుండి, మరణము నుండి, మరణ బలము నుండి విడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే మనం మరణించవలసి ఉంటుండగా, మనము చనిపోవలసి ఉంటుండగా, మనకు మారుగా, మనకు బదులుగా ఆయన బలి పశువుగా ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించటానికి ఆయన మరణించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆయన మరణించి మరణమును దాటి సజీవుడుగా తిరిగి మహిమ శరీరాన్ని ధరించుకొని సశరీరుడుగా ఆయన తిరిగి లేచినటువంటి దేవుడుగా మనం చూస్తున్నాం. దాని పునరుత్థాన బలం అని ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకనే పాత నిబంధనలో ఆయన రాకడను గురించి, ఆయన బలి పశువుగా చనిపోవటాన్ని గురించి ముందుగానే ప్రవచించినట్లుగా సాదృశ్యాలుగా
ఉపమాన రీతులుగా దేవుడు ముందుగానే ఆయన రాకముందే రాయించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. గురించినటువంటి సంగతులు యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందే ఈ యోనా ప్రవక్త జీవితంలో జరిగినటువంటి ఆ సంగతుల ద్వారా కూడా యేసుక్రీస్తు ఎలాగు ఆ యొక్క యోనా ఎలాగైతే మత్స్యము కడుపులో 3 దినములు ఉన్నాడో అలానే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి కొరకు చనిపోయి 3 దినములు సమాధిలో ఉండి 3వ దినాన మృతుల లోకాన్ని జయించి మరణ బలాన్ని జయించి తిరిగి లేస్తానని అదే మీకు సూచన, ఇంకా వేరే సూచన నేను మీకు తెలియజేయనని మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన అక్కడ మాట్లాడతారు కదా. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగులము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. అలాగే 3 రాత్రులు మనుష్య కుమారుడు భూగర్భములో ఉండునని ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూస్తాం. సో పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు మరణము పునరుత్థానం గురించి వ్రాయించబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుత్థానము క్రైస్తవ సంఘానికి పునాది. ఒక క్రైస్తవ సంఘం ఉందంటే, క్రిస్టియన్ కాంగ్రిగేషన్ ఉంది అని అంటే, ఆ క్రిస్టియన్ కాంగ్రిగేషన్ క్రైస్తవ సమాజము దేని మీద వారు ఆధారపడినారంటే క్రీస్తు యేసు యొక్క పునరుత్థాన బలం మీద. అసలు సంఘానికి శిరస్సే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుగా అక్కడ మనం గమనించాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనంలో దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. 35వ వచనం, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరణ పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల నొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్ర చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు హింసించిరి, సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము. చూడండి ఎంత గొప్ప దేవుడు. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వీరు వాగ్దాన ఫలం ఆ విధంగా హింస పొంది వారు దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా. కానీ వాళ్ళు ఎక్కడున్నారంటే వెయిటింగ్ కదా అంటారు కదా, పరదేశులో వారు దేవుని స్తుతిస్తూ ఆ పునరుత్థానం కొరకు సర్వ శరీరులు యేసుక్రీస్తు బూర ఊదినప్పుడు సర్వ శరీరులు లేపబడే దినం కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, విశ్వాసము వలన మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, పునరుత్థానము క్రైస్తవ సాక్ష్యానికి పునాదిగా ఉన్నది అని మనం గమనించాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్యాన్ని మనం చదివితే అక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఏమని అనంటే, మృతుల పునరుత్థానము కాదు, సరే, మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు
క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేడు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగుపడుచూ ఉన్నాం. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించుచున్న వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. సో కాబట్టి యేసుక్రీస్తు పునరుత్థానము క్రైస్తవ సాక్ష్యానికి పునాదిగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన పునరుత్థానం అదే మనకు గొప్ప బలమని, అదే మనకు సాక్ష్యమని దేవుడి వాక్యంలో మనం, అలాగే పౌలు కూడా కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన చెప్తూ ఉన్నాడు, మేము అందుకు ఆయనకు మేము సాక్షులము. ఆయన లేపబడకుంటే మేము దేవుని విషయమై అబద్ధ సాక్ష్యములముగా అగబడుచున్నామని ఆయన చెప్తున్నాడు. కానీ ఆయన తిరిగి లేచినాడు, అందును బట్టి దేవునికి స్తోత్రం. అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా నేను మరలా లేపుతా అన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు అంటున్నాడు. ఒకవేళ చనిపోతే అది తాత్కాలిక ఎడబాటే, తిరిగి ఆయన మరలా లేపుతానని ఆయన మనకు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నట్లుగా ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. సో కాబట్టి పునరుత్థానము ఆదివారం అనే పరిశుద్ధ దినానికి పునాదిగా ఉన్నది. నాలుగవది మనం చూసినట్లయితే పునరుత్థానము ఆదివారం అనే పరిశుద్ధ దినానికి అది పునాదిగా ఉన్నది. క్రీస్తు పునరుత్థానం ఆదివారం జరిగినందున ఆదివారమే ఆరాధన దినంగా మారింది. అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యం మనం చూసినప్పుడు, అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము 7వ వచనం, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ప్రియులారా, రొట్టె విరవటం ఇక్కడ ఆరాధనకు మనకు దేవుడు తన వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఆదివారము పరిశుద్ధ దినంగా మార్చబడింది. క్రీస్తు పునరుత్థానం ఆదివారం జరిగినందున ఆదివారము ఆరాధన దినంగా మారింది. ఎందుకంటే ఆ దినము ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన మానవాళికి చేయాల్సినటువంటి రక్షణ కార్యాన్ని సంపూర్తిగా చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం గ్రహించాలి. అక్కడ యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి సాదృశ్యంగా ఇక్కడ ఆదివారము అనేటువంటి విషయాన్ని మనం ఆరాధించడం విషయాన్ని దేవుడు ఇక్కడ మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ప్రియులారా, పునరుత్థానము ఆదివారం అనే పరిశుద్ధ దినానికి పునాదిగా ఉన్నదని క్రీస్తు పునరుత్థానం ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పునరుత్థానము ఇంకా దేనికి సాదృశ్యంగా ఉందంటే బాప్తీసానికి పునాదిగా ఉన్నదంట పునరుత్థానం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనము, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఉందుము అని దేవుడు తన వాక్యంలో జ్ఞాపకం చేస్తూ తెలియజేస్తూ ఉన్నాడు. పునరుత్థానం ద్వారా అద్భుతమైన శక్తివంతమైన క్రీస్తు సువార్త మనకు అందించబడుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం.
దేవుని దత్తపుత్రులముగా మనం స్వీకరించబడ్డాం పునరుత్థానం వలన. పునరుత్థానం ద్వారా మహిమ దేహములు మనకు అనుగ్రహించబడును అని దేవుడు తన వాక్యాలు చెప్తున్నాడు. మహిమ దేహాలు పునరుత్థానం ద్వారా మహిమ, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే మహిమ శరీరాన్ని పొందుకొని ఆయన తిరిగి లేచినాడో అదే మహిమ శరీరాన్ని మనం పొందుకుంటామని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పునరుత్థానమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి అందరి కొరకు ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. వారందరి కొరకు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, క్రీస్తు పునరుత్థానమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరి కొరకు ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. కనుక ఆయన పునరుత్థానమునందు విశ్వాసం ఉంచి ప్రభు సన్నిధికి చేరుదాం. ఈ లోకములో జయ జీవితమును మనం జీవిద్దాం. 1 కొరింథీ 15:57 వచనం ప్రకారం ఆయనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు అలాగూ మనల్ని దీవించి ఆయన యొక్క పునరుత్థాన బలాన్ని మనందరికీ దయచేసి ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధిలో పరలోకానికి వారసులం అవ్వాలని తెలియజేస్తూ ఈ మాటలు నేను చూసిన దేవుడు ఈ మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మా పరిశుద్ధుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన, మా అతిశయం మీరు మరణము నుండి తిరిగి లేవటమే. మరణించి మరణము నుండి సజీవులుగా మహిమ శరీరాన్ని పొందుకొని సమాధిలో నుండి సమాధి తలుపులను బద్దలు కొట్టుకొని మీరు బయటికి లేచి వచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారెన్నటికీ చనిపోరు. నా యందు విశ్వాసం ఉంచి బ్రతికి చనిపోయిన వారు నేను మరలా లేపుతానని మీరు సెలవిచ్చిన మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ యొక్క వాగ్దానాన్ని మేము నమ్ముచు నీ యందు విశ్వాసం ఉంచి ఈ లోకంలో మేము పరిశుద్ధులుగా నీ కొరకు నీ యందు మేము జీవించటానికి, నిలకడగా ఉండటానికి, నీ పునరుత్థాన రాకడ కొరకు నాయన, మా పునరుత్థాన రాకడ కొరకు, మేము మహిమపరచబడే దినం కొరకు, నీ రాకడ ఆగమనం కొరకు మేము సిద్ధపడి ప్రభా మీ బిడ్డలుగా పరిశుద్ధులుగా ఈ లోకంలో మేము ముందుకు సాగటానికి నీ కృపను మీరే మాకు దయచేదరని విన్న వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయమని, నీ రాకడ కొరకు సిద్ధపరచమని మా ప్రభువు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో అతి వినయముగా ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.